ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము మెట్పల్లి డిఎస్పీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామస్తులు అంటే కొందరి అలా ఊర్లో ఒక సమస్య ఉందంటూ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా డిఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి, అలాగే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి, అలాగే ఎంపీడీఓ గారికి కాంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినట్టు కనబడుతూ ఉంది. సో వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ ఊరికి సంబంధించిన ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమిని వీరు ఒక 150 మంది, వాళ్ళు ఒక 600 మంది, అంటే 17 సంఘాలు ఉంటాయి అన్నట్టు. సో ఆ సంఘాలకు సంబంధించి వీళ్ళ విషయంలో, అలాగే సర్పంచ్ కూడా వేలం పాట కూడా జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అది జగ్గాసాగర్ గ్రామం, మెట్పల్లి మండలం, జగిత్యాల జిల్లా. జగ్గాసాగర్ సంబంధించిన గురేడి కాపు 2 సంఘాలు కలిసి ఇవాళ డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. ఏదైతే జగ్గాసాగర్లో గత కొంతకాలంగా ఉమ్మడి ఆస్తులు ఉండే, ఏదైతే ఇంతకుముందు బర్రెలు ఉన్నప్పుడు బర్రెల జాగా కానీ ఇంకోటి అయ్యోరు మమ్మల్ని అని ఒక ఉమ్మడి ఆస్తు ఉండే, అవి పంచుకుందాం అని చెప్పి ఏదో కొంతమంది వీడీసీ సంబంధించిన సభ్యులందరూ కలిసి ఒక ఏదైతే రానున్న ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఒక రకమైన ఊళ్ళో ఫీలింగ్ తీసుకొచ్చి ఎన్నికల్లో గెలవాలని ఒక దురుద్దేశంతో వాళ్ళ స్వార్థాల కొరకు ఊళ్ళో ఒకటి లేపి అనవసరంగా ఏదైతే మేము అప్పుడు పెట్టినప్పుడు కొన్నప్పుడు 50% పెట్టిన దాన్ని కూడా ఇప్పుడు పాలనీకి అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ రకంగా పంచుతామంటే మేమేమన్నామంటే పంచురద్దు, అంత ఉమ్మడి ఆస్తు పొత్తులనే ఉండని, పంచుకుని ఏం చేస్తామని చెప్పి మేము చెప్పడంతో అలాగే ఇంకొక అంశం ఏంటంటే వరదకాలకు సంబంధించిన భూమి ఏదైతే వరదకాలకు పోంగ ఏదైనా గజము 2 గజాలు ఉంటే దాన్ని కూడా వంచుదామని వాళ్ళు ప్రతిపాదన వేస్తే మేము దాన్ని పంచడానికి మనమేవరం, అది గవర్నమెంట్ సంబంధించిన భూమి, ఇరిగేషన్ సంబంధించిన భూమి వద్దు అన్నందుకు ఈ 2-3 అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని మనము వీడీసీ చెప్పినప్పుడు మాకు వాళ్ళు ఎదురు చెప్తుర్రా అని చెప్పి ఒక దురుద్దేశంతో మాకు సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది. ఊర్లో ఏది కూడా ఇవ్వడం, ఛాయ కూడా ఓసుడు బంధు, జ్వరం అయితే డాక్టర్ కానీ మెడికల్ పోతే గోళీ కానీ ఏది ఇవ్వకుండా 4 రోజులు ఉంది బంద్ చేసిర్రు. కానీ మేము కూడా ఇప్పటికి కూడా రాలేము. ఎందుకంటే సరే వాళ్ళ ఎమోషనల్ వేసారు కావచ్చు, ఎందుకు మనం స్టేషన్లకు పోవద్దని చెప్పి మేము ఓపిక పట్టడం జరిగింది. 4 రోజుల నుంచి ఓపిక పట్టినాం. ఇప్పటికి కూడా వాళ్ళు దీని మీద స్పందించడం లేదు. వాళ్ళు బ్యాక్ వస్తారొచ్చు అనుకున్నాం, ఇప్పటికి బ్యాక్ రాకుండా మరొకటి చేసిరు. నిన్న ఇంకోటి ఏం చేసిరంటే మా జగ్గాసాగర్లో బీసీ వచ్చింది, ఈసారి బీసీ జెండర్ వచ్చింది. దీన్ని ఏం చేసిరంటే బీసీ జెండర్ వస్తే మన బీసీలకు వచ్చింది, మన 17 సంఘాలు బీసీలు అంటే 17 సంఘాలు అందరూ కలిసి, అది కూడా పబ్లిక్ చెప్పలే, 2000 మంది ఉంటారు ఇవాళ జగ్గాసాగర్లో. ఏ సామాన్య ప్రజలకు ఊళ్ళు కూడా చెప్పలేరు వీళ్ళమేమని. ఒక వీడీసీ అంటే ఒక 10 మంది, ముఖ్యంగా అందులో 10 మందే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇటు మా గురేటి కాపులకు సంబంధం లేదు, అటు సామాన్య ప్రజలకు సంబంధం లేదు, మన ఇష్ట రాజ్యాంగం వేద్దామని చెప్పి వాళ్ళే నిన్న కూర్చుండి 28,60,000కు ఒక వ్యక్తికి వేలంపాట వేసిర్రు. దాన్ని కూడా ఇట్లా మళ్ళీ మేము బీసీలే పంచుకుంటాము, ఇది గురేటి కాపులకు సంబంధం లేదు, మాకు వచ్చింది కాబట్టి మేము పంచుకుంటాం అని చెప్పి ఇది కూడా వేసిర్రు. ఇవాళ కూడా వార్డు మెంబర్లు అండ్ ఉప సర్పంచ్ కూడా వేలంపాట వేస్తామని ఇవాళ కూడా చెప్పుకోవడం జరిగింది. మేము ఇవన్నిటి మీద అటు మాకు సాంఘిక బహిష్కరణ మీద కావచ్చు, ఇటు మా ఎలక్షన్లో కూడా మాకు సంబంధం లేదని చెప్పడం కావచ్చు. మరి మేము ఊళ్ళో లేమా, రాజ్యాంగం మాకు హక్కు కల్పించలేదా, మేము ఓటు హక్కు దొరలం కాదా, ఎందుకు మరి మమ్మల్ని విలేసిరని చెప్పి ఇవన్నిటి మీద మేము ఎస్ఐ గారికి కానీ, డిఎస్పీ కానీ, ఎంపీడీఓ గారు అందరికి కంప్లైంట్ ఇవ్వడానికి 2 సంఘాల మంది 150 మంది వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే దీనికి బాధ్యులైనో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. పేరు సారా గంగారెడ్డి, విలేజ్ వచ్చేసి జగ్గాసాగర్, మండలం మెట్పల్లి. మాది కొంతకాలం నుంచి ఉమ్మడాస్తులు ఉండే ఊళ్ళే బర్లకు సంబంధించిన భూమి. అది అప్పుడు కొన్నప్పుడు మేము సగం పెట్టిన పైసలు వేరే కులపులు సగం పెట్టిర్రు. దాన్ని పంచుకుందామని విలేజ్ వాళ్ళు అంటే మేము దాన్ని పంచుకోవాలంటే అది ఊరి మీదనే అభివృద్ధి కోసం ఉండనని చెప్పి మేము అట్లే ఉంచినాము. వాళ్ళు కాదు కష్టం మంచమని అంటే మరి మేము కొన్నప్పుడు సగం అమౌంట్ పెట్టినాం కాబట్టి మాకు సగం పాలు కావాలని మేము అన్నాము. సగం లేదు, మీకు 30% మన 13% ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఒప్పుకోలేము. ఇంకోటి ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించిన భూమి వరకాలం మీద అది కూడా కులాల వారీగా గెట్లు పెట్టుకుందాము, మేము అధికారులను దొరకతాము, సర్వే చేపిస్తామని వాళ్ళు అనడం జరిగింది. అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి, దాంట్లో మనం పాలు పెట్టుకోరాదు, అది తప్పు అవుతుంది అని చెప్పి మేము అన్నందుకే మమ్మల్ని వాళ్ళంతా గ్రామస్తులంతా కలిసి మమ్మల్ని బహిష్కరించారు. దుకాణాల కిరాణా షాపులో కానీ, డాక్టర్ దగ్గర కానీ, మెడికల్ షాపులో కానీ, హోటల్కి పోతే హోటల్లో ఛాయ్ పోయకుండా ఇట్లా చేసారు. ఒక 4 రోజుల నుంచి ఏదో కుప్పం మీద వేసి ఒక 10 మంది కలిసే ఊరంతా నడిపిస్తున్నారు. ఒక 10 మందే కలిసి
సుమారు ఒక 10 మంది కలిసి ఇట్లా చేస్తున్నారు. మేము ఏదో ఆవేశంలో వేసారు అని చెప్పి 2-3 రోజుల నుంచి చూసినాము. లాస్ట్కి వస్తే నిన్న కూడా బీసీ జనరల్ వచ్చింది మా జగ్గాసాగర్లో. బీసీ జనరల్ వస్తే వాళ్ళు పెద్ద మనుషులే కూర్చోండి చిల్లర వర్గాలకు కూడా చెప్పకుండా 28,60,000 వేలంపాట వేయించారు. మీరు బయట ఎక్కడ చెప్పినా కానీ 5 లక్షల రూపాయల దుర్మాన చేస్తామని వాళ్ళ మనుషులు కూడా బెదిరించారు. ఇది చాలా దారుణమైన విషయం. మళ్ళీ ఏదైతే వేలంపాటకు వచ్చిన పైసలు ఉన్నాయో ఆ పైసలు బీసీ వర్గాలే పంచుకోవాలా, దీంట్లో ఎవరికి సంబంధం లేదని చెప్పి ఇట్లా చేసిర్రు. దీన్ని గవర్నమెంట్ కానివ్వండి, మన ఎప్పుడో కానివ్వండి, దీన్ని గమనించి అలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రెడ్డి నా పేరు. మాది మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామం. జగ్గాసాగర్ గ్రామంలో ఏదైతే గత కొన్ని సంవత్సరాలు, ఒక 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రామానికి సంబంధించినటువంటి బర్లమంద స్థలం కావచ్చు, అయ్యవారి మామిలు కావచ్చు, అది ఉమ్మడి స్థలంగా ఉంది. అప్పుడు బర్రెలు ఉన్నప్పుడు దాన్ని రైతుల వాటాగా 50%, మిగిలిన వర్గాలు వాటాగా 50% పెట్టి కొనడం జరిగింది. కొద్ది భూమిని దాన్ని గోడగట్టడం జరిగింది, దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కొద్దిమంది బీడీసీ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు ఆ విషయాన్ని తెర మీదకి తీసుకువచ్చి ఇవాళ దాన్ని పంచుకుందామనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ పంచుకునే క్రమంలో ఒకవేళ పంచుకోవాల్సి వస్తే గతంలో పెట్టిన విధంగా 50% వాటా ఇవ్వాలి, లేదు మనం అందరం కలిసి ఉందామంటే ఇప్పుడు ఎట్లయితే జనాభా ప్రాతిపదికన తీసుకుంటున్నామో అదేవిధంగా 13% తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ మా గుడేటి కాపు సంఘ సభ్యులు కూడా అందరం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని 13% మీకు వాటా ఇస్తాం, మరియు వరద కాలువకు సంబంధించినటువంటి ఇరిగేషన్ భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా కేరళ మీద అందరం కూడా కులాల వారిగా పంచుకోవడం అని వారు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వరద కాలువకు సంబంధించింది అది గవర్నమెంట్ భూమి కాబట్టి దాన్ని పంచడం చట్టరీత్యా నేరం కాబట్టి దాన్ని గుడేటి కాపు సంఘ సభ్యులు వ్యతిరేకించడం జరిగింది. కొద్దిమంది ఆ స్వార్థ రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఇవాళ ఎలక్షన్లో లబ్ధి పొందేందుకు ప్రజలతోని ఓట్లు వేయించుకొని గెలిచే సత్తా లేని వారు ఇవాళ జగ్గాసాగర్ గ్రామంలో ఉన్నటువంటి కులాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే ఉందో దీని మీద డిఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు వారు ఒక వర్గానికి ఈ మన గుడేటి కాపు సంఘానికి ప్రమేయం లేకుండానే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియకుండానే కేవలం కొద్దిమంది ఒక 10-20 మంది కలిసి నిన్న యునానిమస్గా దాన్ని ఏమంటారు టెండర్ పెట్టడం జరిగింది సర్పంచ్ అభ్యర్థికి. ఆ టెండర్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మేము. ఇది ఏదైతే ఉందో ఈ గొడవలన్నీ కూడా మానిపోవాలని, చట్టరీత్యా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాల, అందరం కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాజకీయ పబ్బం కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని మిగిలిన సంఘాలు కూడా ప్రజలు కూడా నమ్మద్దు. వాళ్ళ స్వార్థం కోసం మన అందరికీ కూడా రెచ్చగొట్టి వాళ్ళు ఇయ్యల్లా ఉంటారు, రేపు దాటితే ఊరు వెళ్ళిపోతారు. తర్వాత భవిష్యత్తులో కలిసి ఉండేది మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు సోదరులందరూ కూడా ఆలోచించి ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలకు పోకుండా, గొడవలకు పోకుండా కొద్దిమంది ట్రాప్లో పడకండి మేము కోరుకుంటున్నాం. అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.